హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి అండ్ అలాగే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలండి. ఇప్పుడు ఎందుకు అందరూ బాగున్నారని అడుగుతామంటే, ఇప్పుడు మీరున్న పరిస్థితులలో ఓకే మీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం కోసం మిమ్మల్ని బాగున్నారా అని ఒక మీ వెల్ విషర్గా నేను రోజు అడుగుతున్నానండి. సో బాగున్నారా అంటే మీరు బాగున్నాను అని అనుకున్నారనుకోండి, తప్పకుండా అదొక పాజిటివ్ థాట్ అండి. ఓకే, సో బాగున్నాననే ఇప్పుడు కూడా మీరు అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో అసలు మీ పార్ట్నరు మిమ్మల్ని ఎందుకు వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు అండ్ ఏం ఆశించి అసలు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అండ్ అసలు ఇప్పుడు వాళ్ళ మనసులో మీ మీద భావాలు అనేది మార్చుకున్నారా, అంటే ఎమోషన్స్ అనేవి చేంజ్ చేసుకున్నారా, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా లేదా అనేది మనము ఈ వీడియోలో ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలామందికి మేజర్గా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ సపరేషన్ అవ్వడానికి కారణం వితౌట్ ఎనీ రీజన్ వెళ్ళిపోతున్నారు అని అంటే, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ మ్యారీడ్ కానివ్వండి అన్మ్యారీడ్ కానివ్వండి సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో వైఫ్ ఓకే హస్బెండ్ దూరం అయ్యారు అని అంటే దానికి కారణాలు మీకు బాగా తెలుసు కదండి. లైక్ ఏముంటాయి, ఎక్కువగా ఇమోషనల్ బాండింగ్ అనేది ఉండకపోవడం. అంటే ఇమోషనల్ బాండింగ్ అనేది ఉండకపోవడానికి రీజన్ మనకు ఫ్యామిలీలో జరిగేది ఏంటి? ఒకటి ఫైనాన్షియల్గా పూర్గా ఉండడం, అంటే ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా లేకపోవడం, దానివల్ల మీకు గొడవలు అనేది రావడం. అదే కాకుండా మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే మీరు మేజర్గా ఫైనాన్షియల్గా ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో ఆ పర్సన్ నుంచి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండడమో, లేకపోతే అదర్ పర్సన్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేయడమో, ఇట్లాంటివి ఫైనాన్షియల్ థింగ్స్లలో మీకు ఇబ్బందులు అనేటివి వస్తాయి. అంటే ఎక్స్పెన్సెస్ అర్నింగ్ ఏమో తక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ భేదాభిప్రాయాలండి, మీరు ఒక మాట అంటే వాళ్ళు ఇంకొక మాట చెప్పడము, వాళ్ళు ఎస్ అంటే మీరు నో అనడం, లేకపోతే మీరు నో అంటే వాళ్ళు ఎస్ అనడం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్. అండ్ అలాగే మేజర్గా ఇమోషనల్ నీడ్స్ కోసం, ఇప్పుడు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి మీ పార్ట్నర్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అని అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వెళ్తారు వేరే పర్సన్ లైఫ్లోకి అంటే ఇమోషనల్ నీడ్స్ తీర్చుకోవడం కోసం. సో ఇమోషనల్గా వీళ్ళు మీ దగ్గర ఆ ఇమోషనల్ నీడ్స్ అనేది మీ దగ్గర ఫుల్ఫిల్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇంకొక పర్సన్ దగ్గర ఆ ఇమోషనల్ నీడ్స్ అనేది వెతుక్కుంటారండి. సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే మీ నుంచి దూరం అవడం, మీ వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి అన్నీ కూడా చాలా మనకి ఆలోచించడానికి మామూలుగానే అనిపిస్తుందండి. బట్ ఇది ఇమోషనల్ అన్న వర్డ్తోనే మీకు అర్థమైపోతుంది. ఇట్ విల్ హర్ట్ అస్ వెరీ హార్డ్లీ, అంటే చాలా పెయిన్ఫుల్ అండి ఇది. ఇమోషనల్ అంటే ఇది కంప్లీట్గా మన మైండ్కి హార్ట్కి సంబంధించిన విషయాలు. ఫిజికల్గా మనం ఒక దెబ్బ పట్టిందనుకోండి, అప్పుడు ఆ దెబ్బతోని మనకు ఒక 2 రోజులు 3 రోజులు అయితే మానిపోతుంది, మనం ఆ విషయం అనేది మర్చిపోతాం. బట్ మన హృదయానికి పడ్డ దెబ్బని మార్చడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరు కూడా అదే స్థితిలో ఉన్నారండి. ఆ స్థితి నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నాలు అనేటివి చేయిస్తున్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా మానసికంగా మీ ఆరోగ్యం పైన ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా మీ టోటల్ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చాలా దూరంగా ఆలోచనలు కూడా వెళ్తున్నాయండి. ప్లీజ్ మీరు ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అస్సలు చేయొద్దు. నేను కోరుకునేది ఒకటేనండి, మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక్కటే ఆలోచించండి, మన లైఫ్ మన కోసమే. మన లైఫ్ వేరే వాళ్ళ కోసం మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవద్దు. వాళ్ళు బాగానే ఉంటారండి, రేపొద్దున మీరు పోతే ఒక ఏడుపు ఏడ్చి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కంటితో తుడుచుకొని మళ్ళీ వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఆనందంగా ఉంటారు.
కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరండి? మన లైఫ్. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. మీ ఆలోచనలు మీరు చేంజ్ చేసుకొని సెల్ఫ్ లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీ వర్క్లో మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈరోజు రీడింగ్లో మీకు నేను చెప్పబోయేది అదేనండి. అసలు ఎందుకు వీళ్ళు మీకు దూరం అవుతున్నారు అని అంటే రీజన్ వచ్చేసి ఒకటేనండి. వాళ్ళు మీకు ఇమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వకపోవడం, లేదంటే ఇమోషనల్గా మీకు దూరం అయిపోవడం డ్యూ టు లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అన్మ్యారీడ్ వాళ్ళకైనా కూడా అంతేనండి. ఎన్నో రోజులు ఎంతో క్లోజ్గా ఉంటారు, పార్కులలో తిరుగుతారు, మాట్లాడుకుంటారు, కొద్దిమంది ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అవుతారు, అన్నీ అవుతాయి. అన్నీ అయిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందండి, ఎప్పుడో వాళ్ళు చెప్పకుండా సడన్గా మీకు హ్యాండ్ ఇచ్చేస్తారు. అది మీరైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు అండి. ఒకరిని నేను బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ ఎందుకు మీకు కూడా అర్థం కాదు, ఇదేంటి వీళ్ళు ఇంత సడన్గా ఏం చెప్పకుండా బ్లాక్ చేసేసారు నన్ను ఏంటి అన్నట్టుగా మీరు వింతగా ఒక వింత జరిగినట్టుగా భావిస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇద్దరు కలిసి ఉండడానికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మిస్ అయ్యామంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ మీకు దూరం అవడం అనేది జరుగుతుంది. సో థర్డ్ పార్టీ అనేది ఎందుకు వస్తారండి లైఫ్లో? ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. లేదా స్వతహాగా ఆ పర్సనే అట్లాంటి వాళ్ళు, ఓకే, లస్ట్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎవరినైనా ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరైనా చూస్తే ఆ ఫీలింగ్స్ మీ మీదే కాకుండా వేరే వాళ్ళ మీద కూడా వెళ్తాయి అనేటప్పుడు మనం ఏం చేయలేం. కానీ కొద్ది మంది విషయాలలో ఏం జరుగుతుందంటే కొంచెం ఇమోషనల్ బాండింగ్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల మీ పర్సన్ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్తారు. కొద్దిమంది పేరెంట్హుడ్లో బిజీగా ఉంటారండి. ఇప్పుడు కొద్దిమంది హౌస్ వైఫ్స్ కానీ ఉన్నారనుకోండి. పేరెంట్హుడ్ అంటే ఏంటంటే పిల్లలని పెంపకంలో వాళ్ళు మీ బిజీలో ఉండి మీ పార్ట్నర్ని అంతగా మీరు కేర్ చేయకపోవడము, ఇలాంటి వల్ల కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగిపోవడము, ఓకే, వీళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మీకు లైఫ్లో తెలిసినవేనండి. నేను మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను. సో ఎనీవే ఈరోజు రీడింగ్లోనండి మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ పార్ట్నర్ అసలు మీకు దూరంగా అయిపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని విషయాలలో మరి ఏవైనా ఉన్నాయా లేదా మరి ఒక్కసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీకు దూరం అవ్వాల్సి వచ్చిందండి? ఓకే, మీకు అసలు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? ఏమేమి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎందుకు ఇలాంటి దుస్థితి మీకు వచ్చింది? ఓకే, ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎందుకు వచ్చాయి? సో ఇలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. నేను అన్మ్యారీడ్ వాళ్ళ కోసం ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నేను చెప్తానండి. వాళ్ళకు కూడా మీకు లాస్ట్ ఇస్తాను, మధ్యలో చెప్తాను. మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎందుకు అనేది చెప్తాను. సో ఇదండి. ఇప్పుడు మీరు ముందు నేను వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, గ్రాటిట్యూడ్. ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్లో నుంచి వీళ్ళకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? అసలు ఎందుకు వీళ్ళ నుంచి దూరం అయిపోయారు? ఎందుకు వీళ్ళు ఇలాంటి స్థితిలోకి రావాల్సి వచ్చింది? వీళ్ళ పార్ట్నర్ అసలు ఎందుకు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు? లేదంటే వీళ్ళు దగ్గర ఉండి కూడా వీళ్ళతో ఇమోషనల్గా వీళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? అన్నీ కూడా రెండు కూడా అండి. ఇప్పుడు మనిషి మన దగ్గర ఉన్నా కూడా ఇమోషనల్ బాండింగ్ అనేది ఉండదండి. జస్ట్ ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టుగా ఉంటారు. సో ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది మనం లీవ్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ప్లీజ్ యూనివర్స్, నేను లాస్ట్ సారి షఫిల్ చేస్తున్నాను, ఒక్కసారి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అసలు వీళ్ళని ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? అసలు వీళ్ళు ఉండి కూడా వీళ్ళతో ఎందుకు ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు? ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. కాంప్రమైజ్. సో ఇది మా బాటమ్ ఆఫ్ ద డే కాంప్రమైజ్ వచ్చిందండి. వీళ్ళు అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే ఆనందం కోసం. ఓకే, కరేజ్. ఓకే, సో నేను చెప్తానండి మీకు కార్డ్స్. సెలబ్రేషన్, ఓకే, మూమెంట్ టు మూమెంట్, ఓకే, ఇన్నర్ వాయిస్. సో చెప్పాను కదండి ఇమోషనల్ బాండింగ్ అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిజన్, ఓకే, ఇమోషనల్ బాండింగ్ అనేది మీకు ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్నర్ వాయిస్. సో మీ పర్సన్ ఈ ఇమోషనల్ నీడ్స్ కోసం, ఈ ఇమోషనల్ ఫుల్ఫిల్ కోసం నేను ఏం మాట్లాడానో సేమ్ అదే చూడండి, సేమ్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే ఇన్నర్ వాయిస్. సో వాళ్ళ లోపల ఉన్న ఇమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ లోపల ఒక చపలత్వం అంటారా లేకపోతే ఏమంటారండి దీన్ని, మనము ఇప్పుడు చేపలు చూడండి,
పైకి కిందికి పైకి కిందికి ఎంత డాల్ఫిన్స్ అనమాట. సో ఎలాగైతే ఒక దగ్గర ఉండకుండా అవి ఇలాగ ఎంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి కిందికి మీదికి, ఫ్లెక్సిబుల్ అనమాట. ఎంత ఫ్లెక్సిబుల్గా వెళ్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో మన ఎమోషన్స్ కూడా, మన ఫీలింగ్స్ కూడా అలాగే పరిగెత్తుతుంటాయండి. అలాగే మన ఎమోషనల్ బాండింగ్స్ కూడా మనము పెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఇమోషనల్గా వీళ్ళు లోపల పైకి ఒకలాగా ఉంటారండి. పైకి మాత్రం మామూలుగా కనపడతారు, బట్ లోపల చాలా ఎమోషనల్గా ఫీలింగ్స్ ఉంటాయండి వాళ్ళకి. కొద్దిమంది ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది కోరుకుంటారు. చాలామంది ఎవరైనా సరేనండి కోరుకునేది ఏంటి, ఇమోషనల్ బాండింగ్. సో ఈ ఇమోషనల్ బాండింగ్ కోసము వీళ్ళు పైకి మామూలుగా ఏదో ఏం లేదు, నాకు అసలు ఏం లేదు, నేను బాగానే ఉన్నా అన్నట్టు ఉన్నా కూడా లోపల చాలా ఎమోషనల్ అవుతుంటారు, చాలా ఎమోషనల్ మిస్ అవుతుంటారు. ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది మిస్ అవుతుంటారు. సో ఆ ఇమోషనల్ బాండ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీళ్ళు మళ్ళా మీకు దూరం అవడం అనేది జరుగుతుందండి. పైకి బాగానే ఉంటారు, లోపల మాత్రం ఇమోషనల్గా బాండింగ్ అనేది ఎక్కడో మిస్ అయిపోతుంది. మీ నుంచి దూరంగా మీతో మాట్లాడకపోవడము, మీతో మామూలుగా ముభావంగా ఉండడము, లేదనంటే మీకు అసలు లోపల వాళ్ళ మనసులో ఏముందో కూడా చెప్పరు. ఓకే, మీ మనసులో కానీ వాళ్ళ మనసులో కానీ ఎవరైనా సరేనండి, లోపల మనకి ప్రేమ ఉన్నా మనం బయట ఎక్స్ప్రెస్ చేయకపోవడం, లేకపోతే వీళ్ళకి అసలు లోపల మనసులో ఫీలింగ్స్ ఉన్నా కూడా వీళ్ళు మీకు చెప్పకపోవడం, ఈ ఇమోషనల్ బాండింగ్ అనేది మిస్ అవ్వడం వల్ల కూడా మీకు ఈ దూరం అనేది పెరుగుతుందండి, డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, సపరేషన్ అనేది పెరుగుతుంది. సో ఇది లోపల మాత్రం ఇవన్నీ పెట్టుకొని ఉంటారు, మనకు బయటికి అసలు ఎక్స్ప్రెస్ చేయరు. కాబట్టి మనకు కూడా తెలియదండి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు మనకు దూరం అవుతున్నారు, అసలు ఎందుకు వీళ్ళు బయట పెట్టట్లేదు అని అంటే అసలు చెప్పరు కూడా. సో వీళ్ళ మనసులో ఏముందో కూడా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, వీళ్ళు బాధపడుతున్నారా, ఆనందంగా ఉన్నారా, మీ వల్ల అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో కూడా మనకు చెప్పకుండా చాలా ఎమోషనల్గా బాధపడుతుంటారు. మీరైనా ఎవరైనా అండి, ఎమోషనల్ బాండింగ్ అనేది మిస్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు కూడా బాండింగ్ మిస్ అయితేనే కదండి ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా దీన్ని వెతుక్కోవడం కోసం వేరే వాళ్ళ లైఫ్లోకి వీళ్ళు వెళ్ళి ఆ ఆనందాన్ని వేరే వాళ్ళ ద్వారా వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారండి. ఏమంటారు, ఆ క్లోజ్నెస్ కానివ్వండి, లేకపోతే ఏవైనా మాటలు మీతో కూడా వాళ్ళు షేర్ చేసుకోలేనివి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళతో ఉంటే వీళ్ళకి ఆనందంగా ఉండడము, వీళ్ళ లైఫ్ చాలా బాగుంది అనిపించడము. అంటే వీళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇస్తారు వీళ్ళకని అంటే వీళ్ళు ఏం చేసినా కూడా అడిగే దిక్కు ఉండదండి. ఎవరు మీకు అనుకోండి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీతో ఒక బంధం అనేది ఉంది, ఒక రిలేషన్షిప్ అనేది పెట్టుకోవాలని అనుకుంటున్నారు. రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే వాట్ ఎవర్ అండి, లేదంటే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నవాళ్ళు. సో మీకు ఒక లిమిట్స్ ఉంటాయి. మీకు ఏదైనా సరే తప్పు చేస్తుంటే వాళ్ళు భయపడతారు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, మీరు అడుగుతారు, నిలదీస్తారు, అండ్ వాళ్ళకు కూడా ఆ గిల్టీనెస్ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నానని. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఆ ఇమోషనల్ ఫీలింగ్స్, ఆ బాండింగ్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉంటే వాళ్ళకు ఎంత హ్యాపీగా ఉంటారో, ఆ ఆనందం కోసం వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడము, లేకపోతే మిమ్మల్ని వదిలేసి ఎక్కడైతే వాళ్ళకి ఆనందంగా ఉంటారో, ఫ్రీడమ్గా ఉంటారో ఆ లైఫ్ కోసం వాళ్ళు వెళ్ళిపోవడం అండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ప్లేఫుల్నెస్, ఆ ఆనందం అనేది వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లో వెతుక్కోవడం. ఇప్పుడు మీ దగ్గర లేని ఆనందం అనేది వేరే వాళ్ళ లైఫ్లో వెతుక్కోవడం, అక్కడ వాళ్ళకి ఆనందం అనేది దొరుకుతుంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే కోరుకుంటున్నారో, ఎలాగైతే ఫ్రీడమ్ కోరుకుంటున్నారో, ఇవన్నీ కూడా వీళ్ళకి ఆ రిలేషన్షిప్లో దొరకడము, లేకపోతే మిమ్మల్ని వదిలేసిన తర్వాత వీళ్ళకి దొరకడం అనేది జరుగుతుందని వీళ్ళ భావన అండి, వాళ్ళ ఫీలింగ్. సో అందుకనే ఈ కష్టాల నుంచి, గొడవల నుంచి, ఈ మిస్అండర్స్టాండింగ్స్ నుంచి, ట్రస్ట్ ఇష్యూస్ నుంచి మీతో మొత్తంగా డిస్కనెక్ట్ అయిపోయి వాళ్ళ హ్యాపీ లైఫ్ ఓన్లీ వాళ్ళ సెల్ఫిష్ కోసం, వాళ్ళ ఆనందంగా ఉండడం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే వీళ్ళు అన్నిటినీ వదిలేసి, ఈ కష్టాలన్నీ వీళ్ళు ఫీల్ అయ్యేది ఇది కష్టాలండి, మీతో ఉండడం ఒక కష్టం. సో ఆ కష్టాలన్నిటి నుంచి మనం బయటపడి ఆనందంగా గడపడం కోసం, ఈ ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అండి. మీరు అంటేనే కష్టం వాళ్ళకి, గొడవ, అబ్బో అసలు మాట ఎత్తకూడదు. అసలు వీళ్ళతో మనము ఏమంటారంటే అసలు ఏం చెప్పినా వీళ్ళు వినరు, మూర్ఖులు అన్నట్టుగా మిమ్మల్నే వాళ్ళు అనేసి వాళ్ళు మాత్రం వాళ్ళ హ్యాపీ లైఫ్ కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మీ దగ్గర ఉన్నప్పుడు ఆచితూచి అడుగులేయాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే మీరు అడుగుతారు. ఓకే, మీరు ఏదైనా ఫైనాన్షియల్గా డబ్బులు వీళ్ళు సరిగ్గా సంపాదించట్లేదు, లేకపోతే వీళ్ళు మీకు ఏ విధంగా కూడా సపోర్ట్ చేయట్లేదు అని అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు నిలదీస్తారు.
మీ రెస్పాన్సిబిలిటీ అది. సో మీరు మీ పర్సన్ కాబట్టి మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు మీకు సమాధానం చెప్పుకోవాలి. సో చేసినా వీళ్ళు ఆచితూచి అడుగులేయాల్సి వస్తుంది. మీకు అన్నీ కూడా వివరణలు ఇచ్చుకోవాలి, మీకు అన్నిటికీ ఆన్సర్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేదండి. వీళ్ళకి అసలు అలా చెప్పాల్సిన అవసరం లేదు, ఇష్టం లేదు. వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు బ్రతకొచ్చు, వీళ్ళు ఏం కావాలో అది చేసుకోవచ్చు. మనం అడగకూడదు. ఓకే, మీరు అసలు అడగకూడదు వాళ్ళని, ఫ్రీడమ్కి వదిలేయాలి. అందుకని మీ దగ్గర ఉంటే ఇలాగ ఆచితూచి అడుగులేయాలి. ఏది చేసుకున్నా, ఏది ఆనందంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా మీకు చెప్పుకోవాలి. లేదనంటే వాళ్ళ ఎవరితోనన్నా మాట్లాడాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళ బాధలు. ఇప్పుడు లేట్గా నైట్ వస్తారనుకోండి, మీకు నేను సమాధానం చెప్పాలి, అవునా కదా? సో లేట్ నైట్ వస్తున్నామనంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు నిలదీస్తారు, ఏంటి ఎందుకు లేట్ వచ్చారు, ఏంటి సంగతి, మళ్ళీ మీరు వాళ్ళకి ఆన్సర్. ఇలాంటివన్నీ జరిగి కూడా మీ లైఫ్లో వీళ్ళు మొత్తానికి డిజాస్టర్గా చేసేసుకొని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము. మళ్ళీ మీరు నచ్చ చెప్పినా కూడా వాళ్ళు అర్థం కాదు. ఇంకా వాళ్ళకి ఒక స్టక్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. మీతో ఉండాలా వదిలేయాలా, మీతో ఉన్నా కూడా ఆ బాండింగ్ అనేది రాదు. అంటే ఒకసారి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ వచ్చినాయంటే ఆ ఎమోషనల్ బాండింగ్ కట్ అయిపోయిందండి అనుకోండి, కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లోపల మనకి ఆ ఫీలింగ్స్ ఉన్నా లేకపోతే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే, మీరు కానీ మీ పార్ట్నర్ కానండి, ఇప్పుడు ఇన్ కేస్ మీరు మీ పార్ట్నర్ని రావాలి అని కోరుకుంటున్నారంటే, ఒకటండి ప్రేమ అనేది ఉంటుంది లోపల. కానీ దానికంటే ఎక్కువగా మీరు ఏం ఫీల్ అవుతారనంటే సొసైటీ కోసం మీరు ఇబ్బంది పడతారు. సో సొసైటీలో నా హస్బెండ్ కానీ నా వైఫ్ కానీ వదిలేస్తుంది. ఇప్పుడు వదిలేసిందంటే నేను నా సొసైటీకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ప్లస్ పిల్లలు ఉన్నారు, రేపొద్దున వాళ్ళకి మ్యారేజ్ అవ్వాల్సి ఉంది, ఫాదర్ లేరు లేకపోతే మదర్ లేరు అనుకోండి, అంటే నేను ఏం చెప్పాలి? అప్పుడు వీటి మీద ఎక్కువ మేజర్గా మనము ఆ బాధ అనేది, పెయిన్ అనేది అది ఎక్కువ ఉంటుందండి. అంటే మనం ఒకరికి ఆన్సరబుల్, మనం అకౌంటబుల్ అనమాట. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. సో ఎవరైతే మర్యాదగా బ్రతుకుతారో, ఎవరైతే మర్యాద సొసైటీలో మనం ఒక మర్యాదపూర్వకంగా బ్రతుకుతున్నాము అని అనుకుంటారో వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారండి, ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మీ పర్సన్ దూరమైనప్పుడు మీరు చాలా బాధపడటం జరుగుతుంది. వీళ్ళు వస్తారా లేదా, వీళ్ళు అదే దిగులు, అదే ధ్యాస, అదే మానసిక పరిస్థితిని మిమ్మల్ని కృంగదీసేస్తుందండి. కంప్లీట్గా మిమ్మల్ని మార్చేస్తుంది. ఒక రోజు అంటే సమాధానం చెప్తాం, నెలలు ఎట్లా సమాధానం చెప్తామండి? ఎవరైనా అడిగారనుకోండి, ఊరు వెళ్ళారని చెప్తాం, మళ్ళీ 15 రోజులకు అడుగుతారు, నెల రోజులకు అడుగుతారు, ఎన్నిసార్లు సమాధానం చెప్తాం? సో ఇవన్నీ ఇష్యూస్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. ఈవెన్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరేనండి. సో ఈ స్టక్ ఎనర్జీలో ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఈ లైఫ్లో ఉండాలా వెళ్ళిపోవాలా, నాకు ఎందుకంటే ఇక్కడ అసలు నచ్చట్లేదు, నాకు ఈ లైఫే నచ్చట్లేదు, సో నేను ఎందుకు ఉండాలి, ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటాను, నా హ్యాపీనెస్ కోసం నేను వెళ్ళిపోతా. ఆ పర్సన్ దగ్గర నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేకపోతే నాకు వేరే ప్లేస్లో నాకు హ్యాపీనెస్ వస్తుంది, నా పేరెంట్స్ దగ్గర నాకు హ్యాపీనెస్ వస్తుంది, వాట్ ఎవర్. అక్కడ ఉంటే నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. బట్ ఇక్కడ ఉంటే నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను నా లైఫ్ నుంచి కొంచెం ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేద్దామని చెప్పేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమేనండోయ్, మిమ్మల్ని భయపెట్టడం కోసం నేను దూరం అయితే చూద్దాం అది ఎట్లా ఉంటుందో, వాడు ఎట్లుంటాడో, ఇట్లాంటివి అనమాట ఆలోచనలు. దూరం అయిన తర్వాత చూద్దాం అసలు వీళ్ళు ఎలా ఉంటారని అనుకోవడం. సో ఇదండి మనుషుల ఎట్లా ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే ఇదే. వాళ్ళ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసము, వాళ్ళ ఆనందం కోసము మిమ్మల్ని, ఒక మనిషిని మనం బాధ పెడుతున్నామనే ఆలోచన లేకుండా వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ కోసమే చూసుకుంటారు. సో ఇక్కడ మనకి కంపారిజన్ చూసారా, మెయిన్ ఏంటంటే కంపేర్ చేసుకుంటారండి. మిమ్మల్ని వేరే పర్సన్ని లేకపోతే వేరే లైఫ్ని కంపేర్ చేసుకుంటారు. మీతో అయితే ఎలా ఉంది, మీతో ఇప్పుడు వీళ్ళకి ఈ లైఫ్ కావాలి, గ్రీనరీగా అంటే పర్ఫెక్ట్ లైఫ్ కావాలి అని వాళ్ళ మైండ్ సెట్కి ఎట్లా ఉందో అదే మైండ్ సెట్ పర్సన్ అయితేనే వాళ్ళకు సెట్ అవుతుంది అంటే అని అనుకుంటారండి వాళ్ళు. సో కంపేర్ చేసుకుంటుంటారనమాట, ఏది బాగుంది, ఏ లైఫ్ బాగుంది, ఈ లైఫ్ బాగుందా, ఆ లైఫ్ బాగుందా, ఏ లైఫ్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇలాంటి కంపారిజన్స్ వల్ల మూర్ఖుల్లాగా ఒక్క దగ్గర కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. మీ సిచ్యువేషన్లలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఎదిగారు, ఇలా నో కాంప్రమైజ్, మనకెందుకు, పోతే పోనీ, ఎవడెటు పోతే మనకెందుకు, నా ఆనందం అనేది ఇంపార్టెంట్ అలా అనుకుంటారు. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటారని మీకు ప్రామిస్ చేశారు, చేసుకోలేదు, మీరేమో అదే భ్రమలో ఉండిపోతారు. బట్ వీళ్ళకి అది వద్దు, నథింగ్, పోనీ ఆవిడ కానీ ఆయన కానీ ఏం ఫీల్ అవుతుంది, నాకేంటి, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మిమ్మల్ని బాధలలో పెట్టేసి వెళ్ళిపోవడం. సో నాకు చెప్పడానికి కూడా చాలా ఎమోషనల్గా బాధ అనిపిస్తుందండి ఇలాంటి విషయాలు. నాకు ఎక్కువగా చెప్పాలంటున్నా కూడా నాకు అసలు రావట్లేదు వర్డ్స్. ఎందుకంటే ఇట్లాంటి ఇంత సెల్ఫిష్ పర్సన్స్ ఎట్లా ఉంటారంటే
ఎంతో బాగా ఉన్నట్టుగా, ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, ఎంతో ఇది ఉన్నట్టుగా నటించి మిమ్మల్ని ఆ నటనలోనే ముంచేసి వీళ్ళు మాత్రం ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు జంప్ అయిపోతారు. సో ఇది ఇప్పుడు వీళ్ళు దూరం అయిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇదేనండి. ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కోసము, వాళ్ళ ఆనందం కోసము, వాళ్ళ సంతోషం కోసం మాత్రమే మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి ఇప్పుడు వాళ్ళ ఆనందాల కోసం వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి వీళ్ళు ఆలోచనలు అనేవి ఇలా ఉన్నాయండి. వాళ్ళ ఆలోచనలు ఇలా పెట్టుకొని మీ నుంచి దూరం అయిపోయారండి. మీకు గొడవలు పెట్టుకొని కావాలని మీ నుంచి దూరం అయిపోయారు. సో మరి వీళ్ళు ప్రస్తుతం మరి వీళ్ళు ఆనందంగా, ఆ ఆనందం ఏదైతే వెతుక్కొని మీరు వెళ్ళారో మరి ఆనందంగానే ఉన్నారా? ఆనందమైన లైఫ్ గడుపుతున్నారా అసలు? మరి ఒకసారి చూద్దామనండి. ఎంతో ఆనందం ఏదైతే మీకు ఇప్పుడు నేను చెప్పానో వాటి కోసం వీళ్ళు వెళ్ళారు కదా. సో మరి అక్కడ ఆనందం అనేది దక్కుతుందా వీళ్ళకి? మరి ఎట్లా ఉన్నారు వాళ్ళు మరి ఇప్పుడు? మరి అదే ఆనందంలో ఉన్నారా? ఏదైతే ఆనందమైన లైఫ్ కోరుకున్నారో మరి అక్కడే ఉన్నారా? మీరు అన్ని రకాలుగా నచ్చజెప్పి ఎన్ని రకాలుగా మీరు చెప్పినా కూడా ఆ ఇమోషనల్ ఫిల్ కోసమో, డబ్బుల కోసమో, ఇంకా దేనికోసమో వెళ్ళిపోతారు. డబ్బుల గురించి గొడవలు పడో ఏదో మిమ్మల్ని ఏదో వంక పెట్టేసి మీ నుంచి దూరం అయిపోతారు. నాకు అసలు వద్దు ఈ లైఫే వద్దనుకొని వెళ్ళిపోతారు. మరి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి యూనివర్స్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ప్రజెంట్ వీళ్ళకి దూరం అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? కొట్లాటలు, గొడవలు అవసరమా అండి? చూద్దాం ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లా. ప్రొజెక్షన్స్ చూసారు కదా. ఏదైతే ఆనందం మనం ఎత్తుకుంటూ పోతామో, ఇదిగోండి ఫ్రెండ్లీనెస్ ఏదైతే వాళ్ళు కోరుకొని వీళ్ళు వెళ్ళారో చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ చూద్దామండి ఏమవుతుందో. స్ట్రక్ అయిపోయారు అక్కడ కూడా చూడండి. ఐసోలేషన్, బ్రేకప్, ఇక్కడ మైండ్ చూడండి. మీ దగ్గర ఉండే కంటే అక్కడ వీళ్ళ లైఫ్లో ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది ఉందండి. అక్బర్ గారు మీటింగ్లో ఉన్నా, చేయొచ్చా మళ్ళీ? సో ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అంటే చూడండి, ఏం కావాలని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళకి ఏం దక్కింది ప్రస్తుతం అంటే ఇదిగోండి గొడవలు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేదు అని అంటే ఏమంటారండి, వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే, లేదంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళినా, ఇన్లాస్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు మ్యారీడ్ ఉన్నారు, వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, మీ ఇన్లాస్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బట్ అక్కడ వాళ్ళు ఆనందంగా ఉన్నారా? లేదు. అదే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఏ క్యారియర్ కోసం వెళ్ళిపోయారా, లేకపోతే వేరే పర్సన్ నచ్చి వెళ్ళారా, వాట్ ఎవర్ అండి, మీకు తెలుసా ఆ రీజన్. ఇప్పుడు చూడండి, మీ పార్ట్నరు ఒకవేళ ఈ పర్సన్ వదిలేసి మీ దగ్గరికి రావాలన్నా వాళ్ళు వదలరండి. ఇక్కడ త్రీ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ చూడండి. ఓకే, లాగడం. సో వీళ్ళు మీ వైపు రావాలన్నా ఇక్కడ వెనక నుంచి లాగడం అండి, లాగుతున్నారు. అంటే అర్థం ఏంటి, మీ వైపు మీ పార్ట్నర్ రావాలన్నా కూడా వీళ్ళు వదలరు, అస్సలు వదలరు. వీళ్ళు ఆ ఇమోషనల్ బాండ్లో వీళ్ళు కూడా మునిగిపోతారు. మీ పార్ట్నర్ మీ వైపు రావాలన్నా కూడా వీళ్ళు రానివ్వరు, అసలు రానివ్వరు. థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లో ఉంటే, ప్లస్ పేరెంట్స్ దగ్గర ఉన్నారనుకోండి, ఎప్పుడైనా మీ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ సపరేషన్లో ఉండి వీళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే కనుక మీరు ప్రేమ మీకు ఎప్పుడో ఒకసారి ఆ ఇమోషనల్ ఫీలింగ్స్ అనేది కలిగి ఆ ఇమోషనల్ నీడ్స్ కోసమో మీరు గుర్తుకొచ్చి మీకు కాల్ చేసి మాట్లాడదామన్నా, మీకు మెసేజ్ చేయాలన్నా, లేకపోతే నేను కలుస్తాను నా భార్యని నా హస్బెండ్ని అని అన్నా పేరెంట్స్ ఏం చేస్తారండి, వెనకాల లాగుతారు. నో ఎందుకు చెప్తారు రీజన్స్. మీకు తెలిసి ఏం రీజన్స్ చెప్తారో మీకు కూడా క్లియర్గా తెలుసు. సో అలా రీజన్స్ చెప్పి వాళ్ళని వెనక్కి లాగడం అంటే మీతో ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళకి మీతో ఉండడం ఇష్టం ఉండదు, మీతో మాట్లాడడం ఇష్టం ఉండదు. మొత్తానికి డిస్కనెక్ట్ చేపిస్తారనమాట. మీకు అసలు కాంటాక్ట్లో లేకుండా, అసలు మీతో మాట్లాడకుండా, మీకు ఎంత డిస్టెన్స్, మీకు ఎన్ని గొడవలు పెడితే అంత ఆనందంగా వాళ్ళు ఉండిపోతారండి. సో ఇలా ఉంటుంది. అండ్ కొద్దిమంది కావాలని కూడా మీ లైఫ్లోకి రాకుండా మిమ్మల్ని మీతో గొడవలు పడుతూ మీకు దూరంగా ఉంటారు. సో ఇక్కడ చూడండి ప్రస్తుతము ప్రొజెక్షన్స్. సో కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిమంది లైఫ్లో థర్డ్ పార్టీ కనుక ఉంటే వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఆటోమేటిక్గా ప్రొజెక్షన్స్, గొడవలు అనేటివి బిగిన్ అవుతాయి. ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది కదండి. ముందు ఏదో ఒక 1 month 2 months 3 months
1 ఇయర్ సంతోషంగా ఉంటారు. బట్ ఆ తర్వాత ఏమేమి ఇష్యూస్ వస్తాయండి? మీ దగ్గర ఏమి ఇష్యూస్ వచ్చాయి అవే ఇష్యూస్ వస్తాయా లేదా? అంతకంటే ఎక్కువ వస్తాయి. అంతకంటే ఎక్కువ ఎందుకు వస్తాయంటే వీళ్ళు ఎక్కువ ఓవర్ ఫ్రీడమ్లోకి వెళ్ళిపోతారు కదా, వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరు, వీళ్ళు ఏం చేసినా కూడా నడుస్తుంది. బట్ గోయింగ్ ఆన్ పీరియడ్ ఏమవుతుందండి, అది ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఓవర్ లిమిట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక గొడవలు, ప్రొజెక్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఎస్ ఆర్ నో, మీరు ఎస్ అంటే వీళ్ళు నో అంటారు, నో అంటే ఎస్ అంటారు, గొడవలు అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతారు. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఎంతో హ్యాపీగా, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, ఇక నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో అన్న విధంగా బ్రతుకుతారు. ఓకే, ఈవెన్ పేరెంట్స్ అయినా సరేనండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ అత్త మామ ఉన్నారు అనుకోండి, మీ వైఫ్నో లేకపోతే మీ హస్బెండ్నో మీ నుంచి దూరం చేసి, ఓ ఇక నేను చూపించే ప్రేమ అసలు నీ భార్య ఏం చూపిస్తుందిరా అన్నట్టుగా, లేకపోతే నీ భర్త ఏం చూపిస్తారు అన్నట్టుగా వీళ్ళని అంత ఇదిగా తీస్తారు. ఒకటి నేను ఓపెన్గా చెప్తున్నానండి, అమ్మాయిలు ఒకవేళ జాబులు చేస్తూ క్యారియర్లో సంపాదిస్తున్నారంటే ఈవెన్ ఇవాళ రేపట్లో పేరెంట్స్ కూడా పెళ్ళి అయినా కూడా వాళ్ళని లాక్కొని ఆ డబ్బులతో వీళ్ళు బ్రతుకుతున్నారండి కొద్దిమంది. నాకు వచ్చాయి కొన్ని కేసెస్, నేను ఓపెన్గానే చెప్తున్నా. అలాగే అబ్బాయిలు జీతాలు ఎక్కువ ఉండి, ఓకే, భార్యకు అసలు ఇంపార్టెన్స్ వీళ్ళు కూడా అండి ఇవాళ రేపు అబ్బాయిలైనా అట్లాగే ఉన్నారు, అమ్మాయిల వైపు అయినా అలాగే ఉన్నారు. ఓన్లీ డబ్బు కోసము వాళ్ళు చేసే జాబ్లో జీతాలు వాళ్ళకి వస్తుంటాయి కదా, ఆ శాలరీస్ మీద వీళ్ళ కన్నుబడి వీళ్ళ ఆనందాలు మిస్ అయిపోతాయి కదా. పెళ్ళైతే సొసైటీ కోసం చేస్తారు, బట్ పెళ్ళి చేసిన తర్వాత వీళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ కూడా ఫుల్ అవ్వాలి కదా ఫైనాన్షియల్గా. సో ఈ ఇబ్బందులు కూడా రాకుండా మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసాం కానీ ఆ పర్సన్ మీదనే బ్లేమ్ చేసి, ఆ పర్సన్ని బూచిగా చూపించి వాళ్ళే తప్పని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వైపు లాక్కోవడం. ఎంత సిగ్గుచేటంటే అండి, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఎంత దరిద్రమైన జీవితాలు బతుకుతారు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వాళ్ళు కూడా నేను చెప్తున్నాను కదా, చాలా హీనమైన పర్సన్స్ ఉంటారనమాట ఇట్లాంటి వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో వీళ్ళు డెత్ కార్డ్ అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో ప్రొజెక్షన్స్ అనేవి నడుస్తున్నాయి కదా, సో ఇప్పుడు వీళ్ళకి రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా ఒక రియలైజేషన్లోకి వచ్చేస్తారు, అంటే పాజిటివ్ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీస్లో, నెగిటివ్ లైఫ్లో ఉన్నా కూడా నిదానంగా వాళ్ళకి పరిస్థితులు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది, ఏం నేను చేస్తున్నాను, అసలు నేనున్న లైఫ్ ఏంటి, నేను అంతకుముందు ఉన్న లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకు అవుతుంది అని అంటే వీళ్ళకి ఇక్కడ ఒక నరకం అనేది మీకు ఎలా సృష్టిస్తారో అదే నరకయాతన, అదే నరకం అనేది వీళ్ళ ద్వారా కూడా వీళ్ళకి వస్తుంది. ఈ స్ట్రెస్ చూసారా, అసలు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన లైఫ్లో ఎంత స్ట్రెస్ అవుతున్నారో మళ్ళీ మీకు చెప్తే సిగ్గుపోతుంది కదండి, చెప్పరు. ఓకే, మీకు అసలు చెప్పరు, ఉన్న పరువు పోతుంది వాళ్ళకి. ఇక్కడ చూడండి, బ్రేకప్ బాధ, ఏడుపు, ఇది బ్రేకప్ అండి. బ్రేకప్ అంటే మనసు ఇరిగిపోవడం. మీకు మళ్ళీ విడిచిపోతే దేవుడు వాళ్ళని ఆనందంగా ఉంచుతారా? మీరు ఎట్లా అనుకుంటున్నారు? అట్లా వీళ్ళ మనసు కూడా ఇరిగిపోయింది, వీళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వీళ్ళు కూడా ఇలాగే ఉంటారు, వీళ్ళ పరిస్థితి కూడా ఇలాగైతే అవుతుంది. మీరు ఎట్లాగైతే ఆలోచనలన్నీ మీ ఎంత దూరం వెళ్తాయో అంత దూరం వీళ్ళకి కూడా వెళ్ళేలాగా యూనివర్స్ వీళ్ళకి చేస్తుంది. కంప్లీట్గా మళ్ళీ స్టక్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. ఎట్లాగైతే మీ లైఫ్లో ఉండాలా, అక్కడ వెళ్ళాలని ఎట్లాగైతే ఆలోచించారో అలాగే ఇదే సేమ్ స్టక్ ఎనర్జీ వీళ్ళకి అక్కడ కూడా క్రియేట్ అవుతుంది. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఎటు వెళ్ళకపోతే మధ్యలో దూకితే కింద పడి చస్తారనమాట. సో అందుకని ఇటా అనేది మళ్ళీ తేల్చుకోలేక మధ్యలో వేలాడుతూ, ఇదిగోండి ఇక్కడ ఇలా వేలాడుతూ ఉంటారనమాట. సో మొత్తానికైతే మెయిన్గా తర్వాత వాళ్ళు మీ లైఫ్లోకి రావాలన్నా కూడా వీళ్ళు రానివ్వరు ఉన్నవాళ్ళు. ఓకే, లేదనంటే వీళ్ళు కావాలని కూడా మీకు దూరంగా ఉండడానికి ఎక్కువగా గొడవలు సృష్టించడం, గొడవలు పెట్టడం, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా హ్యాపీగా ఉండరండి. సో ఇదండి ఇప్పుడు మనకి లైఫ్లో ఇవన్నీ ఎమోషనల్తోనే నడుస్తుందండి ప్రస్తుతం. మన ఎమోషనల్ ఫీలింగ్స్తోనే ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ ఎమోషనల్ అత్యాచారం అంటారనమాట, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారనమాట. సో ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్లోనే మనుషుల జీవితాలు స్పాయిల్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మరి మీ పార్ట్నర్ అన్నీ తెలుసుకొని ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారో చూద్దామండి. 3 కార్డులు మీకు ఇస్తాను. 3 కార్డులు థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ మీరు ఇన్లాస్ అయినా ఉండొచ్చండి, లేదు ఫ్రెండ్స్, కొలీగ్స్, లేదు అని అంటే సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ అవుతుందండి.
సిచ్యువేషన్ అయినా సరే థర్డ్ పార్టీ అవుతుంది. థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ కానీ లేకపోతే అఫైర్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే థర్డ్ పార్టీ కాదండి. అండర్స్టాండ్ చేసుకోండి మీరు. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న ఏదైనా సరే థర్డ్ పార్టీ. సో మరి వీళ్ళు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఒక్కసారి నేను 3 కార్డ్స్ తీస్తానండి. ఇప్పుడైతే మీకు తెలుసు కదా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ముందు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫ్యూచర్లో ఎవరికి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబోతున్నారు. మరి ఈ థర్డ్ పార్టీలో ఉన్న సిచ్యువేషన్కా లేకపోతే థర్డ్ పార్టీకా ఎవరికి వీళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు లేదంటే మా వ్యూవర్స్కా ఎవరికి వీళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు? నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను 3 కార్డ్స్ ఫస్ట్ మీకు తీస్తానండి. 3 కార్డ్స్ మీ థర్డ్ పార్టీకి తీద్దాం. ఫస్ట్ 3 కార్డ్స్ మీకండి. ఫస్ట్ 3 కార్డ్స్, నెక్స్ట్ వీలే. సో ప్రస్తుతం ఇక్కడ ద క్రియేటర్ నేను చెప్తానండి. ఇది ఇక్కడ 3 కార్డ్స్ మీవి కదా. సో మీదేముందో చూస్తాం. ఓకే, నేను మీనింగ్ చెప్తానండి మీకు. దాని బిఫోర్ ఇక్కడ వీలే కూడా ఏమొచ్చాయో చూస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కార్డ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు వీళ్ళు ద బర్డెన్, ఇప్పుడు వీళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో తప్పు చేశామని మీ వైపు రావాలని వాళ్ళ లైఫ్ ఇప్పుడు భారంగా ఉంది. ఇప్పుడు అంటే ఫ్యూచర్లో అండి మీరు చెప్పినట్టుగా వినే విధంగా తయారవ్వాలని, మీరేం చెప్పినా సరే వినడానికి రెడీ అవ్వాలి అని, మీ దగ్గరికి రావాలని, మీరు ఏం చెప్పినా సరే ఓకే అని చెప్పాలని వాళ్ళు ఫ్యూచర్లో అనుకోవడం జరుగుతుందండి. ఇక్కడ పాసిబిలిటీస్ మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాలి. ఫ్యామిలీ లైఫ్లోనే నేను ఆనందాన్ని వెతుక్కోవాలి. అక్కడికే నేను వెళ్తేనే నా లైఫ్ బాగుంటుంది. నా ఫ్యామిలీ, నా పేరెంట్స్, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా వైఫ్, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నా వైఫ్, హస్బెండ్, హోవర్. సో సిచ్యువేషన్స్లలో కంప్లీట్గా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనేది వీళ్ళు నిర్ణయించుకొని మళ్ళీ వెనక్కి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటారండి. అప్పుడు కానీ మీ విలువ తెలియదండి. క్రియేటివిటీ, మీరు ఎలాంటి వారు అనేది అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారండి. మీరు ఎంత మంచి పర్సన్, మీరెంత అంటే మీ కేరింగ్, మీరెంత మీతో ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది, మిమ్మల్ని ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు, అది వీళ్ళకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్స్ని బట్టి మీ విలువ ఎలా తెలిసింది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయి తప్పకుండా మిమ్మల్ని ఒక మంచి పర్సన్ లాగానే, మీతో ఉంటే లైఫ్ ఇలా కలర్ఫుల్గా రెయిన్బో ఇంత హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు భావిస్తారండి. మీతో ఉంటేనే ఆనందం అనేది ఉంటుందని తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ అండి వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా ఉందంటే ద క్రియేటర్, వీళ్ళు చాలా కోపంగా, చాలా బాధగా దిగమింగుకుంటూ వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ కోపాన్ని అన్నీ కూడా దిగమింగుకొని ఒక ఏమి చేయలేక కూర్చోవాల్సి వస్తుందండి. ఇదంతా రెడ్ ఉంది కదా, ఇదంతా ఎనర్జీ అండి. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ అని అంటే నథింగ్ బట్ ఇప్పుడున్న వాళ్ళ సిచ్యువేషన్స్ అంతా కూడా ఇంత రౌద్రంగా, ఇంత కోపంగా, ఇంత బాధగా, ఇంత ఇమోషనల్గా, ఏదైతే ఇమోషనల్ ఫీలింగ్స్ కోసం వెళ్ళి బ్లూ కలర్ ఉంది కదా అది ఇమోషనల్ ఫీలింగ్స్, ఆ ఇమోషనల్ ఫీలింగ్ అంతా ఏమైందంటే రెడ్ కలర్లోకి వచ్చేసింది. రెడ్ కలర్లో అంటే ఏంటి, గొడవలు కొట్లాటలు, కోపము దిగమింగుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు, పైకి లోపల పెట్టుకొని రగిలిపోతున్నారు అనమాట. కంప్లీట్గా రగిలిపోవడము, ఈ బాధని ఎట్లా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, దిక్కు కూడా ఉండదు అనమాట. ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ దిక్కు కూడా లేకుండా ఆ బాధతోనే వీళ్ళు ఉండిపోతారండి. ఇది మెయిన్గా ఇప్పుడు జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఫ్యూచర్లో. దీనివల్ల వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంతో కలర్ఫుల్గా, అబ్బో అసలు ఆవిడంత అందంగా ఎవరూ లేరు, వాడంత అందంగా అంటే ఆ అబ్బాయి అంత హ్యాండ్సమ్ అసలు ఎవరు ఉండరు, అతనంత హ్యాండ్సమ్, అతనంత డబ్బున్న వాళ్ళు, అతనంత మంచి పర్సన్, అంత కేరింగ్ పర్సన్ అసలు ఎవరు ఉండరు. అసలు ఈమంత అందగత్తనే లేదు లోకంలో, లేకపోతే ఆమె ఎంత మంచిదో అంటే అంత తీయగా మాట్లాడతారు కదా, అంత కొల్లబుల్లి మాటలు చెప్తారు కదా వీళ్ళు. ఫోన్లలో, మెసేజెస్లలో ఎంతో ప్రేమ ఒలకపోస్తూ
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానండి, ఆ ప్రేమ, ఆ కేరింగ్, ఆ ముద్దు ముద్దు మాటలు, లేకపోతే వాళ్ళ హగ్గులు, కిస్సులు, ఇవన్నీ కూడా వాళ్ళ అసలు మీ దగ్గర అది లేనే లేదన్నట్టుగా వీళ్ళ అందం ఇదిగోండి చూడండి, బయట అందం చూసి పోతారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి లోపల ఇలా తయారవుతుంది అనమాట. సో ఈ ఆనందము, ఈ అందమైన ముఖాలు, ఈ అందమైన బయట ప్రపంచాన్ని చూసి ఆనందంగా ఇదే ఆనందం అనుకొని వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూస్తున్నారు కదా, ఇందాక చూస్తారు కదా ప్రొజెక్షన్స్. చూడండి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక బయట టెన్షన్ చూసారా, ఈ గొడవలు, ఇవన్నీ గొడవలు అనమాట. ఎన్ని గొడవలు వచ్చినా కామ్గా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నట్టుగా, ఏం చెప్పినా ఏం చేయకుండా, ఏం అనకుండా, ఎక్కువ మాట్లాడితే కొడతారు కదా, ఇంకా లేదనంటే డబ్బులు ఇవ్వరు, లేదనంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్ నుంచి వెళ్ళగొట్టేస్తారు, లేదనంటే వీళ్ళు బయటికి వెళ్ళాలన్నా వీళ్ళు వెళ్ళనివ్వరు. గొడవలు, ఇంకా గొడవలన్నీ సృష్టిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఎన్నో మాటలు అంటున్నారు, ఎన్నో విధాలుగా బాధ పెడుతున్నారు. ఎన్ని అన్నా కూడా మౌనంగా కూర్చొని భరిస్తూ బాధపడుతూ ఉన్నారు వీళ్ళ లైఫ్లో. ఇది థర్డ్ పార్టీ గురించి వీళ్ళ ఫీలింగ్స్ అండి. పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు, సిచ్యువేషన్ వచ్చే వరకు అలా బాధనంతా దిగమంకొని. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి సడన్గా వచ్చి నేను మారినా, నేను చేసినానంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ మళ్ళీ కూడా మీకు కూడా నమ్మకం ఉంటుందా, మళ్ళీ వీళ్ళు వెళ్తారా? తప్పకుండా ఏదో సిచ్యువేషన్ రావాలి కదా, అంటే టైం రావాలి. సో ఆ టైం వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. చెప్పట్లేదు మీకు, మీ బాధలు పడేటివి వీళ్ళు ఇలా ఏం చేసేటివన్నీ కూడా మీకు చెప్పరు. చెప్తే ఏమవుతుంది, వీళ్ళ పరువు పోతుంది వీళ్ళ బాధ. అంటే వీళ్ళకి ఒక ఈగోస్ ఉంటాయి కదండి, ఆ ఈగో ఫీలింగ్లలో ఉండిపోయి ఇవన్నీ విషయాలు చెప్పకుండా పైకి మాత్రం ఆనందంగా ఉన్నామని చెప్పేసి అనుకుంటారు. వెయిట్ చేస్తుంటారు, టైం కోసం వెయిట్ చేస్తుంటారు. నా కర్మ ఇప్పుడు నడుస్తుంది, చలో నా టైం ఎప్పుడు వస్తుంది అప్పుడు నా పార్ట్నర్ గురించి నేను వెళ్తా. వాళ్ళ గురించి అయితే రియలైజేషన్ అయ్యింది, కానీ పిలిస్తే వాళ్ళని పిలవాలి, లేకపోతే నేనన్నా వెళ్ళాలి. ఏదో ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మాత్రం సైలెంట్గా కూర్చొని వీళ్ళు ఏం తిట్టినా, ఏం చేసినా, వీళ్ళు ఎంత బాధ పెట్టినా మనము ఉందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కోపము, బాధ కూడా ఇవన్నీ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళు రియలైజేషన్ అనేది తెచ్చుకుంటారండి. సో మీ వైపు అయితే పాజిటివ్గానే వీళ్ళు ఫీల్ అవుతారండి. తప్పకుండా మీరు చెప్పినట్టుగా వినాలని, మీరు ఏది చెప్తే అది వినే విధంగా తయారవుతారు. ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెంట్ ఇస్తారు. మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక దేవుడిలాగా, అప్పుడు కలర్ఫుల్ లైఫ్ మీ దగ్గర కనపడుతుంది అనమాట. స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పి వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు కూడా అదే ఆనందంలో కొద్దిమంది ఉన్నారు మేబీ. సో ఇదండి మీకు లైఫ్లో జరగబోయేది. అయితే మీరు రోజు హీల్ అవుతున్నారు ఈ వీడియోస్ చూసి. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. మీరు ప్లీజ్ పాజిటివ్గా ఉండండి. యూనివర్స్ నుంచి వచ్చే ఈ రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు బిలీవ్ చేయండి, నమ్మకం పెట్టుకోండి. నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో మరి మీ వ్యూవర్స్కి మీకు మరి యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి హీలింగ్ ఇస్తున్నారు, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే హీలింగ్ ఏంటో నాకు క్లియర్గా చెప్పండి యూనివర్స్ అంటే ఎవరో కాదండి, మీ దేవుడు. మీరు రోజు ఎంతో భక్తితో ఏడుస్తూ మీరు బాధపడుతూ చెప్పుకుంటున్నారు కదా మీ దేవుడికి, ఆ దేవుడు మీకు ఇచ్చే ఆన్సర్ అండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్కి మీరు ఏం హీలింగ్ వర్డ్స్ ఇవ్వబోతున్నారు, వీళ్ళకి మీరు ఎలాంటి హీలింగ్ ఇవ్వబోతున్నారు, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూద్దామండి మీకు యూనివర్స్ ఏం హీలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీకు. సో జగిల్ అవ్వద్దండి, బాధపడద్దు, అవుతుందా లేదా అని టెన్షన్ పెట్టుకోకండి, ఓకేనా. చూడండి మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి చెప్తున్నారు యూనివర్స్ కూడా. ఏమి చేయలేక మీరు బాధపడుతున్నారు ప్రస్తుతము, బట్ మీరు ఏం బాధపడద్దు, ఇమోషనల్ అవ్వద్దు. తప్పకుండా మీకు లైఫ్లో హ్యాపీ ఫ్యామిలీ ఓకే అవుతుంది, ముందు వస్తుంది, మీరేం బాధపడద్దని. ఇదిగోండి మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని కూడా యూనివర్స్ మీకు చెప్తున్నారు. జగిల్ అవుతున్నారండి, వస్తారా లేదా, ఏమవుతుంది నా లైఫ్, స్టక్ ఎనర్జీలో ఉండి ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అసలు ఏం చేయాలో అర్థం కాక కొద్దిమంది వేరే డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు, మీరు స్టక్ ఎనర్జీలో ఉండొద్దు, ఆట అని కూడా మీరు ఆలోచించద్దు. మీ దేవుడిని మీరు బిలీవ్ చేయండి. మీరు ఏదైతే మీకు నమ్మకం ఉందా మీ పార్ట్నర్ మీద, ఆ నమ్మకంతోనే ఉండండి. ఇప్పుడు మీకు ఏమంటున్నారంటే మీరు అస్సలు ఇమోషనల్ అవ్వద్దు, ఏడవద్దు, బాధపడద్దు. అండ్
ప్రయత్నాలు కూడా మీరు కష్టపడుతున్నారు. ఓకే, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ చాలా కష్టపడుతున్నారు, అలాగే చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు. ఇంకా నా జీవితం ఇంతే, నా కర్మ చేంజ్ అవ్వదు, నేను ఇంకా నా లైఫ్లో చేంజెస్ అనేవి రావు, ఇంకా నా బ్రతికింతే అన్నట్టుగా మీరు చాలా దీనంగమైన బాధలలో ఉండి చాలా అంటే చాలా నరకయాతన అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు, నిద్రపోవట్లేదు, నిద్రపోకుండా ఇమోషనల్ బాధతో ఏడుస్తున్నారండి. ప్లీజ్ ఇవన్నీ చేయొద్దని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకనంటే మీకు తప్పకుండా మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పర్సన్, మీరు ఎవరైతే పర్సన్ కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, తప్పకుండా వస్తారు. మీ పర్సన్ నిజంగా మీ లైఫ్ పార్ట్నర్, మీ సోల్మేట్ అయితే తప్పకుండా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, రీయూనియన్ అవుతుంది. మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు, మీ దేవుడు ఏం చెప్తున్నారంటే తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. అలాగే మ్యారేజ్ అయి ఉండి పిల్లలు కూడా ఉండింటే కనుక, ఒకవేళ అన్మ్యారీడ్ అయినా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారండి. ఒకవేళ అన్మ్యారీడ్ ఉంటే కొత్త వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావచ్చండి, చెప్పలేము. ఒకవేళ ఈ పర్సన్ కరెక్ట్ కాదనుకోండి, మేబీ వేరే పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు వీళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, మీరు లక్కీ అనుకోండి. ఎందుకు లక్కీ అంటున్నానంటే, ఇప్పుడు చూడండి, నరక యాతన అనుభవిస్తున్నారండి మ్యారేజ్ అయిన వాళ్ళు. ఓకే, నాకు వస్తున్నాయి రీడింగ్స్. సో మీరు లక్కీ అనుకోండి. మీకు ఎందుకు లక్కీ అంటున్నానంటే, మీకు చాయిస్ ఉంది. ఇప్పుడు మీరు ఈ పర్సన్ ఒకవేళ కరెక్ట్ కాదు అని అనుకుంటే మీరు డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే, ఆ పార్ట్నర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని కాదనుకునే వాళ్ళ గురించి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఓకే, పెళ్ళైన వాళ్ళు అనుకోండి, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది, వాళ్ళకు ఒక లిమిట్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోలేరు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఇవన్నిటి కోసం కాంప్రమైజ్ అవ్వాలండి, తప్పదు. అసలు వాళ్ళకి ఇష్టం లేకుండా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ అన్మ్యారీడ్ పీపుల్ యూ హ్యావ్ అ చాయిస్ అండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ మీ పార్ట్నర్ అయితే అసలు పర్సనే మంచోడు కాదు అని అనుకున్నా, వద్దు వాడే కావాలి, ఆమెనే కావాలి, వీళ్ళే కావాలని మూర్ఖంగా మీరు కనుక ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారో కామెంట్స్ పెట్టండి. మ్యారేజ్ అయిన వాళ్ళు మీ కామెంట్స్ పెట్టండి. అన్మ్యారీడ్ వాళ్ళు ప్లీజ్ నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ రియల్గా పర్సన్ మంచోడు ఉండి వాళ్ళ బాధలు బాలేక దూరమై ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి అదే పర్సన్ వస్తారు. ఒకవేళ ఆ పర్సన్ని మీరు మర్చిపోయి మీరు ఈ పార్ట్నర్ వద్దు అని మూవ్ ఆన్ అయిపోతే మీకు కొత్త పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అయితే ఈ పర్సన్ రావాలంటే ఫస్ట్ మీరు డిస్కనెక్ట్ చేసేసేయాలి. ప్రజెంట్ ఉన్న పర్సన్ని మీరు డిస్కనెక్ట్ చేయాలి, కంప్లీట్గా ఇమోషనల్గా డిస్కనెక్ట్ చేయాలి. మీ నంబర్ మెసేజెస్ బ్లాక్ చేయాలి, వాళ్ళని కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, వాట్సాప్లలో కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఆ పర్సన్ అసలు మీ లైఫ్లోంచే తీసేస్తేనే అప్పుడే ఆ నెగిటివ్ బ్లాక్ అనేది బ్లాక్ అయిపోయి మీకు ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అదే మూర్ఖంగా ఉండద్దు. పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అండి, వస్తారు అని చెప్పేసి ఎన్నో ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో పెళ్ళి కాని వాళ్ళు లక్కీ అండి. ప్లీజ్ అర్థం చేసుకొని, మీకు ఒకవేళ వర్కౌట్ అయితే మీరు వెయిట్ చేయండి, వర్కౌట్ కాకపోతే మూవ్ ఆన్, వెళ్ళిపోండి, కొత్త లైఫ్లోకి వెళ్ళండి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని మర్చిపోతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఆ కొత్త పర్సన్ రావాలంటే ముందు ఈ పాత పర్సన్ని మీ మైండ్లో నుంచి తీసేసేయాలి, మీ హార్ట్ నుంచి తీసేసేయాలి, అప్పుడే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ట్రై టు అండర్స్టాండ్. అండ్ కొద్దిమంది డివోర్స్ అయిపోయిన వాళ్ళైనా సరేనండి, బాధపడద్దు. మీరు కూడా ఒకసారి రీడింగ్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ లైఫ్లో కూడా ఎవరైనా కొత్త పర్సన్ వస్తారా ఏంటి అనేది రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు అసలు ఏంటి ప్రాబ్లం, మీకు ఏంటి సొల్యూషన్ అనేది కూడా దొరుకుతుంది. సో మీకు యూనివర్స్ అయితే ఒకటే చెప్తున్నారండి, రీయూనియన్ అయితే ఉంది. మీ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిలుస్తుంది. తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు, మీకు ఆఫర్ ఇస్తారు, రీయూనియన్ అవుతారని చెప్పి యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారు. సో మీరు అస్సలు ఎమోషనల్ అవ్వద్దండి, స్టక్ ఎనర్జీలో ఉండొద్దు, ఎమోషనల్ అవ్వద్దు. ఓకే, బాధపడద్దు, అస్సలు బాధపడద్దు, కష్టాలు పడద్దు. మీరు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారని మీరు ఆ భావన మీదది, భావన మాత్రమే. బీ కాన్ఫిడెంట్, తప్పకుండా వాళ్ళు వస్తారని చెప్తున్నారండి. వాళ్ళ లైఫ్లో కూడా దేవుడు చేంజెస్ తీసుకొస్తాడు, తప్పకుండా వాళ్ళ లైఫ్ నుంచి బయటపడతారు. ఇదండి రీడింగ్. సో ఎలా ఉంది ఏంటి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్గా మీకోసం నేను ఒక కార్డు తీస్తాను, అది ఎందుకో యూనివర్స్ నాకు ఇవ్వమంటున్నారు. చూద్దామంటే ఒకటే కార్డు తీస్తాను, ఏం చెప్తున్నారో చూద్దాం. సో యూనివర్స్ నాకు ఒక్కసారి చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, నన్ను ఎందుకు కార్డ్స్ షఫిల్ చేయమంటున్నారు, ఒక్కసారి క్లియర్గా చెప్పండి యూనివర్స్. ఇంకా ముగించట్లేదు యూనివర్స్ రీడింగ్. ఎవరో చాలామంది కోరుకుంటున్నారనమాట ఫుల్
ద ఫుల్ కార్డ్ వచ్చింది. ఎక్కువగా మీకు అందరికీ ఇంకా ఎక్కువ మంది ఎమోషనల్ అవుతున్నట్టున్నారండి. మీకోసమే రీడింగ్ ఇది. మళ్ళీ యూనివర్స్ చెప్తున్నారు, బీ కాన్ఫిడెంట్, బీ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇమోషన్స్ నుంచి ఫ్రీ అవ్వండి, ఫ్రీగా ఉండండి. తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనియన్ అవుతారు, లేదంటే కొత్త పార్ట్నర్ వస్తారు. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అని యూనివర్స్ మీకు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.